జై గురుదేవ్. మహాభారతంలోని విదురనీతి సుధలోని శ్లోకము. క్షమే దశక్తః సర్వస్య శక్తిమాన్ ధర్మకారణాత్ అర్థానర్థౌ సమో యస్య తస్య నిత్యం క్షమాహిత. 7వ అధ్యాయము 59వ శ్లోకం. అసమర్థుడు అన్నింటి ఎడల ఓర్పు వహించి ఉండవలెను. శక్తిమంతుడు ధర్మం కోసము సహనము పాటింపవలెను. మేలు కీడులను సమముగా భావించువారికి ఎల్లవేళలా సహనము మేలైనది అని అర్థం. సహనమే కార్యసాధన మంత్రం. ఏ పని క్షణాల్లో నిమిషాల్లో పూర్తి కాదు. కేవలం ఆలోచన మాత్రమే వేగంగా చేయగలుగుతాము. దానికి ఆచరణ రూపం ఇవ్వడానికి మన వంతు కృషి చేయాలి. ఓర్పు వల్ల అసమర్థుడు కూడా కార్యసాధకుడు కాగలడు. అయితే కొన్ని సందర్భాలలో ఓర్పు, మరికొన్ని సందర్భాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పు అనేది స్వభావంగా మార్చుకోవాలి. అప్పుడు అన్ని సందర్భాలలో ఓర్పుగా ఉండటము సాధ్యమవుతుంది. శక్తివంతుడు ధర్మం కోసం సహనం చూపాలి. పాండవులు మహాశక్తిమంతులు, పరాక్రమవంతులు అయిన కురుసభలో జూత క్రీడలో మోసపోయిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునీల మాటలతో బాధించిన ఎంతో సహనం చూపడానికి ధర్మబద్ధతే కారణము. పాండవులు బహుకాలం సహనాన్ని నమ్ముకున్నారు. అందువల్లనే అంతిమ విజయం సాధించారు. సహనం అంటే మేలు, కీడుల పట్ల సమబుద్ధి కలిగి ఉండడం. సమర్థత కలిగిన వారికి సహనమే అన్ని వేళల శ్రీరామరక్షగా చెబుతున్నారు విదురుల వారు. సహనమే అత్యంత హితమైనది. సుఖములు ధర్మార్థములకు లోబడి మాత్రమే అనుభవించాలి. అప్పుడే అవి సత్ఫలితాలను ఇస్తాయి. అందుబాటులో ఉన్నది కదా అని అకృత్యం చేయకూడదు. సహజ కాముకుడైన రావణుడు రంభ ఎదురుపడగానే కోడలు అనే విచక్షణను వదిలి ఆమె మీద అఘాయిత్యం చేసి నలకోబురని శాపానికి గురి అవుతాడు. పురాణ గాథల్లో ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తాయి. సరళ స్వభావం అంటే సూటిగా నిజాయితీగా వ్యవహరించవడం. అలాంటి వారు అనుక్షణం తమను తాము గమనించుకుంటూ ఉంటారు. తమ వలన ఏమైనా పొరపాటు జరిగితే సిగ్గుతో వ్యధ చెందుతారు. నీచులు అలాంటి వారిని చేతగాని వారిగా భావించి బెదిరింపులు, హేళన చేస్తుంటారు. అలాగే విదురుల వారు మరి యొక్క హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏమిటనేది మరి యొక్క సందర్భంలో తెలుసుకుందాం. ఈ మరి ఒకసారి విదురుల వారు చెప్పిన 59వ శ్లోకాన్ని పునరావృతం చేసుకుందాం. క్షమేత్ దశక్తః సర్వస్య శక్తిమాన్ ధర్మ కారణాత్ అర్థానర్థౌ సమో యస్య తస్య నిత్యం క్షమాహిత. అసమర్థుడు అన్నింటి ఎడల ఓర్పు వహించి ఉండవలెను. శక్తిమంతుడు ధర్మము కోసం సహనం పాటింపవలెను. మేలు కీడులను సమముగా భావించువానికి ఎల్లవేళలా సహనము మేలైనది అని విదురుల వారు బోధించిన నీతి వాక్యములు. హరి ఓం తత్సత్.